తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక దిశానిర్దేశం చేయగల సత్తా కలిగిన ముఖ్యమంత్రి లభించారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మరియు నాగారం గ్రామ మాజీ సర్పంచ్ అయిన గూడూరు అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రత్యక్ష పార్టీలు కేవలం పబ్బం కట్టుకునేందుకే మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, నిందలు అన్ని అబద్దాలని తేలిపోయిందని, ప్రజా తీర్పుకు ఇది నిదర్శనమని కూడా అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని, మళ్లీ ఇప్పుడు అభివృద్ధి పరుగులెత్తుతుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని విమర్శించారు. అందువల్లనే కేసీఆర్ కోటరిని ఇంటికి సాగనంపారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము. ముఖ్యంగా గత దశాబ్దం కన్నా ముందు పరిస్థితుల్లో పోలిస్తే నాగారం చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా రాజకీయ పరంగా చూస్తే గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే మారుతున్న పరిణామ క్రమంలో నాగారం ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండి ఇప్పుడు మున్సిపల్ కేంద్రంగా మారిన నేపథ్యంలో నాగారంతో అభివృద్ధితో ఎంతో ముడిపడి ఉన్న, ముఖ్యంగా దీనికి గట్టి పునాదులు వేసిన అప్పటి సర్పంచ్ మరియు సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం అని చెప్పవచ్చు గూడూరు అశోక్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అశోక్ గౌడ్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? ముందుగా TV9 న్యూస్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మా నాగారంలో చాలా అభివృద్ధులు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు కానీ, ఉచిత బస్సు కానీ, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మా నాగారంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఇచ్చకం జరిగినాయి. మేము నిన్ననే ఒకటి ఇక్కడ రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఒకటి ఓపెన్ చేసి వచ్చినాము. కొంచెం గృహప్రవేశం జరిగింది. ఇంకా కొన్ని స్లాబులు పడ్డాయి, పెయింట్లు గిన అవుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇంకా మిగతా వారికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఇప్పించడానికి. ఎవరికి లేని వారికి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సాయం చేస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేసినట్టుగా కనిపిస్తుంది. అప్పటికిప్పుడు పోలిస్తే మనం ఎట్లా విశ్లేషించుకోవచ్చు? నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నాగారంలో మా దమ్మాయి కూడా నాగారం ఒకటి ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాక నాగారంకు తీసుకున్న రెవెన్యూ మేము తీసుకున్నాము పర్సంటేజ్ ప్రకారము. అప్పుడు డెవలప్మెంట్ అనేది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేకున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క ఎమ్మెల్యే గారు అప్పుడు దేవేందర్ గౌడ్ ఉండే. అతను ఏ పార్టీ అనేది చూడకుండా గ్రామాలలో అభివృద్ధి గురించి మాకు ఎంతో తోడ్పడి మాకు అభివృద్ధి కార్యక్రమాలలో మాకు ఎంతో సహాయపడ్డాడని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, సిబ్బంది ఏంటి, అప్పుడున్న సిచ్యువేషన్, మీ రెవెన్యూ ఏంటి అప్పట్లో? నా రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత, గ్రామ పంచాయతీ సపరేట్ అయిన తర్వాత, నేను సర్పంచ్ అయిన తర్వాత మాకు ఉన్న సఫాయి వాళ్ళు ఒక ఇద్దరే ఉండి. అప్పుడు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మట్టి రోడ్లు. ఇంకొకటి జనాభా కూడా మా దగ్గర అంతా తక్కువ ఉండే. అయినా మేము ప్రభుత్వంతో కొట్లాడి అభివృద్ధి కార్యక్రమాలలో మా దగ్గర రెవెన్యూ అనేది లేకుండే మాకు అప్పుడు. ఎందుకంటే ఇంటి ట్యాక్సీలు కానీ, అప్పుడు ఇంటి పర్మిషన్కు కానీ, మేము ఇంటి పర్మిషన్ గురించి 15 రూపాయలు ఫస్ట్ మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు, ముత్తంరెడ్డి గారు ఉన్నప్పుడు 3 రూపాయలు తీసుకుంటుండే గజానికి ఇల్లు కట్టుకునే వారికి.
ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత 8 రూపాయలు చేసినాము. 8 రూపాయలు పోయి ఈరోజు 300, 400 రూపాయలు గజానికి తీసుకుంటున్నారు. డెవలప్మెంట్కు చేసేది వాళ్ళు చేస్తున్నారు, చేయడానికి ఏం వెనకపోతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా ఆఫీసర్లే కానీ ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలలో మాత్రం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా మున్సిపాలిటీలకు అప్పుడు గ్రామ పంచాయతీలో పోలిస్తే నిధులు వస్తున్నాయా? ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సహా రెవెన్యూ మున్సిపాల్కి వచ్చే రెవెన్యూతోని ఊర్లే చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. వాటర్ స్కీమ్ కానీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారని నేను చెప్పగలుగుతున్నాను. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఏమన్నా మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం చేసినట్టు అనిపించిందా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాగారంలో ఒక రేషన్ కార్డు కానీ, ఒక పట్టా సర్టిఫికేట్ కానీ, ఒక హౌస్ కానీ కట్టించిన పాపాన పోలేదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మా నాగారం ప్రజలకు ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏ అభివృద్ధి కార్యక్రమం ఫండ్స్ మా దగ్గరకు వచ్చి డెవలప్మెంట్ చేసింది లేదని చెప్పి సభాముఖంగా నేను చెప్తున్నాను. అంటే అప్పుడు మంత్రులు, ఎంపీలు అందరు ఉన్నారు కదా. మాకు మంత్రి మల్లారెడ్డి గారు ఉండే. మల్లారెడ్డి గారు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మాత్రం చురుగ్గా పాల్గొని చేసింది లేదు. ఎక్కడన్నా ఫంక్షన్ అయిందా, వచ్చిండా, పోయిండా, అంతేగాని అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి మా నాగారంలో లేవని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే ఇంకా మనకు నాగారం మున్సిపాలిటీలో ఇంకా ఏం చేస్తే ఇంకా డెవలప్ అవుతుందని మీ ఆలోచన? ఇప్పుడు మా నాగారంలో బీదవారు చాలామంది ఉన్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ప్లాట్లు కానీ ఇప్పుడు రేషన్ కార్డులు మ్యాక్సిమం మా దగ్గర రేషన్ కార్డులు అయితే వచ్చినాయి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎంతోమంది బీదవారు ఉన్నారు. ఆ బీదవారికి ఆ రేషన్ కార్డులు ఇవి మన పట్టా సర్టిఫికెట్లు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనం ఇంకా కాంగ్రెస్ని ఇక్కడ బలపరిస్తే బాగుంటుందని నేను అందరికీ తెలియజేస్తున్నా. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో అమలు అవుతున్నాయి అంటారు అవి? ఇప్పుడు 6 గ్యారెంటీలో అన్నీ అమలైనట్టే. ఒకటి బంగారం అనేది ఉన్నది. ఆ బంగారం కూడా తప్పకుండా చేస్తా అని చెప్పి మా మంత్రి గారు చెప్తున్నారు. అది కూడా మా దృష్టికి వచ్చింది, చేస్తా అని తప్పకుండా చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఏమీ చేయట్లేరు, అసలు గ్యారెంటీలు హామీలు అన్నీ బోగస్ అని అంటారు. అది ఎట్లా నిజమా? ఇప్పుడు మీకు ఒక నిదర్శనం నేను చెప్తున్నా. ఈరోజు అన్నీ బోగస్ అని చెప్పి జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరిగినాయి. నవీన్ యాదవ్ గారు అంత బంప మెజారిటీతో ఎలా గెలుస్తారని తెలుసుకోండి. అందరూ చెప్పేవారు ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడే కానీ అపోజిషన్ మాట్లాడే మాటలే కానీ అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లాడాలని ఇప్పటి వరకు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి ఒక రేషన్ కార్డు ఇయ్యనోళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏమన్నా ఉందా? నవీన్ యాదవ్ గారు ఎంతో కష్టపడి 10 ఏళ్ళ నుంచి కష్టపడుకుంటూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పదవిలు ఉన్నా లేకున్నా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలతో మన్నోగా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఈరోజు ఆయనకు పట్టం కట్టారు. అయితే ఎలక్షన్లో అపోజిషన్ వాళ్ళు రౌడీ కుటుంబంతో రౌడీ తండ్రి రౌడీ కుమారుడు అన్నారు. దాన్ని పబ్లిక్ నమ్మిరా అనుకోవచ్చా? నేను శ్రీశైలం అన్నతోని 35-38 ఏళ్ళ కింద నుంచి నాకు పరిచయం ఆయన. నేను పీజీఆర్ దగ్గరికి వెళ్తుంటే పీజీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అతని దగ్గరికి వస్తుండే. పీజీఆర్ గారు ఎంత అభ్యంగా పలకరించి ఆయనను ఏ పని ఉన్నా చేయించి ప్రజలలో ఏం కావాలని అడిగే రకము శ్రీశైలం యాదవ్. కానీ పైల్వాన్ అంటే పైల్వాను వేరే, దాదాగిరి వేరే. ఈయన దాదాగిరి చేయలే. పైల్వాన్ అంటే ఈయన కుస్తీలలో పాల్గొన్న వ్యక్తిన, అంతేగాని అది మనము ఆయనను రౌడీ షీటర్ అనకం ఇది చాలా నేరం. ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించినంత మాత్రాన అది ప్రజలు నమ్ముతారా? ప్రజలు బుద్ధి చెప్పారు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునికి ఏమనేది బుద్ధి చెప్పారు కదా. తండ్రినే కాదు కొడుకును కూడా అన్నారు. కొడుకు అలాంటి ఎప్పుడే కానీ కొడుకుతో కూడా నాకు సంబంధం ఉన్నది. నేను కూడా వెళ్తుంటే ఇంట్లో ఉన్నా మాట్లాడేది మంచి మర్యాదగా. అప్పుడు నేను 30 ఏళ్ళ కింద పోయినప్పుడు ఆయన చిన్నోడే, ఎంతో మర్యాదగా ఉండి అందరితో మంచి కలిసిమెలిసి ఉండే అతను. ఎవరిని కూడా ఇప్పటివరకు కొట్టింది లేదు, చేసింది లేదు. ఇవన్నీ బోగస్గా బదలాం చేసుకోం, రాజకీయంగా ఆయనను బదలాం చేసుకోమే కానీ చేసింది మాత్రం ఆయన ఏది లేదు.
రౌడీ షీటర్ అయినా కాదు. అది ప్రజలు నమ్మిరు కాబట్టి ఓట్లు వేసారు. అంటే ఇప్పుడు ఈసారి బీసీ ప్రయోగం కూడా ఫలించిందా? కాంగ్రెస్ ఒక్కటే బీసీ క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం. 50% బీసీ వాళ్ళు 50% బీసీకి ఇచ్చిరు కాబట్టే 50% మ్యాక్సిమం మాకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆడ ఆహా. బీసీకి ఇచ్చిరు కాబట్టి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన చెడు చేసిండని మాత్రం కాదు అది. ఆయన ఇది చేసిండు అది చేసిండు అని పబ్లిసిటీ చేసిన ప్రతిపక్షాలకు వాళ్ళకు బెడ్సి కొట్టింది అది. ఆయన బీసీ మ్యాక్సిమం బీసీ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే ఉద్దేశం, ప్రజలు నమ్మాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే బీసీ 42% చేయాలి. పబ్లిక్ను వాళ్ళు ఎంత ఇది చేసినా అదే ఇప్పుడు నిదర్శనంగా బీసీకి ఇచ్చిండు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బీసీకి ఇచ్చిండు కదా, అది అర్థం చేసుకోవాలి పబ్లిక్. అంటే ఈ గెలుపుతోటి కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉందంటారా? ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ భవిష్యత్తు ఎంతో మంచిగా ఉంటుంది. ఇంకా చాలా డెవలప్లు చేస్తాడు. చేసి పబ్లిక్లో ఎంతో మేము ఇదిగా ఉంటామని, నేను కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇదిగా ఉంటుందని చెప్పి సోనియా గాంధీ ఆశీస్సులతోని రాహుల్ గాంధీని మేము ఈసారి ప్రైమ్ మినిస్టర్ చేసి తప్పకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసి మన తెలంగాణకి ఎంత ఫండ్స్ కావాలో ఇంకా అంత తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాడు మన సీఎం గారు. మా ఉద్దేశం ఒక్కటే, ఒక్కసారి పిఎం రాహుల్ గాంధీ కావాలి. రాహుల్ గాంధీ అయితే మాకు ఇంకా డెవలప్లు అవుతాయని మేము. అంటే ముఖ్యంగా ఎలక్షన్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు డిలే కావడం వల్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు అనడానికి వాళ్ళకు ఛాన్సే లేదు. వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి మిత్తే కడుతున్నాం మేము. మేము ఇంత కట్టుకుంటూ వస్తుంటే మేము ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ పోతున్నాము అని చెప్పి మేము చెప్పుకోవడానికి మాకు ఒక ఇది ఉన్నది. నీకు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉండి రైతు బంధు నువ్వేం రైతు బంధు మార్పు చేసినావా? చేయలేదు. అవన్నీ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చెప్తూనే ఉంటారు. ఇన్ని లక్షలు అప్పు చేసిపోయి ఇప్పుడు వచ్చి మేము ఏం చేసిరు అని అంటే దానికి అర్థమే లేదని చెప్పి. అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేని పరిస్థితిని మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా ఎట్లా విశ్లేషిస్తారు? బీజేపీ కుల మతాల భేదాలు ఉండే బీజేపీకి కిషన్ రెడ్డి ఎంపీగా నిలబడ్డప్పుడు 46,000 ఓట్లు ఎంపీగా జూబ్లీహిల్స్లో వచ్చినాయి. అలాంటిది ఈరోజు డిపాజిట్ రాలేదంటే ప్రజలలో వాళ్ళది ఎంత ఇదిగుందో అర్థం చేసుకోవాలి. ప్రజలు బుద్ధి చెప్పారు కదా. కిషన్ రెడ్డి ఎంపీ ఉండి ఏం చేసిండు? ఆయన ఏం ఫండ్స్ తెచ్చి ఏం చేసిండు అక్కడ? అది ప్రజలు నమ్మరా? అది ప్రజలే గమనిస్తారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ అన్న కూడబలుకున్నాయని ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? అది ఈరోజు కాకుండా ఫ్యూచర్లో మాత్రం వాళ్ళు కలిసేది మాత్రం ఖాయం. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసే వాళ్ళు. అంటే బీఆర్ఎస్ గెలవాలనే డమ్మీ క్యాండిడేట్ పెట్టినట్టారు. అంతే. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అది అందరికీ తెలిసిన విషయమే. అది అందరు గమనిస్తారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన నాయకత్వం పట్ల ఎట్లా అనిపించింది? సీఎం అయిన తర్వాత అందరితోని కాంగ్రెస్లో ఇప్పటి వరకు నేను 1978 చెన్నారెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్న గ్రూప్ వైజ్గానే ఉండేది. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గ్రూప్ వైజ్ అనేది విడిపోయింది. అందరు కలిసిమెలిసి అందరు పనిచేస్తున్నారు. మినిస్టర్లే కానీ సీఎం కానీ ప్రతి ఒక్క దాంట్లో అందరు కలిసి మాట్లాడినాకనే ఏ నిర్ణయం తీసుకోవాలని అది చేస్తున్నారు. అంతకుముందు అట్లా లేకుండే కాంగ్రెస్లో. అందరు అంటుంది ఎప్పుడు ఈ కాంగ్రెస్ ఇట్లా కొట్లాడుతుంది అట్లా కొట్లాడుతుంది. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అలాంటిది ఇప్పటి వరకు ఏమీ లేదు. అందరు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయిన మేడ్చల్ నియోజకవర్గం నుంచి మీరు నాయకుడిగా ఉన్నారు. అప్పటి పరిస్థితులు, అప్పటి సీఎంలని, ఇప్పుడు సీఎంలు, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఇప్పుడు అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. అప్పుడున్న జనరేషన్ మట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు చేసింది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో తట్టుకోవాలంటే చాలా కష్టం. రేవంత్ రెడ్డి తట్టుకుంటుండంటే చాలా గొప్పతనం అది. ఇప్పుడున్న జనరేషన్ వేరే, అప్పుడున్న జనరేషన్ వేరే. ఉన్నటువంటి వారు ఒక పెద్ద మనిషి చెప్తే వినే పరిస్థితి ఉండే. ఈరోజు అలా కాదు. జనరేషన్ ఎట్లయిపోయింది? ప్రతిపక్షాలే కానీ ఎవరే కానీ దుమ్ము పోసుకమే నేర్చుకున్నారు. కానీ
ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన లేదు ఎవరికి. ఆహా. మా సీఎం గారు ప్రయత్నం అన్నిట్లలో కలుపుకొని అందరినీ కలుపుకొని చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సీఎంలకి? ఇప్పుడున్న ఇంతకు ముందున్న సీఎంల కన్నా ఇప్పుడున్న సీఎం చాలా 100% బెటర్. అంటే ముఖ్యంగా ప్రత్యేకించి పార్టీ నిర్మాణం ఎట్లా అనిపించింది ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో? పార్టీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అని వచ్చినాక పార్టీ మాత్రం బలోపేతమవుతుంది. పార్టీలో మాత్రం ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి జరగకుండా కార్యకర్తలను కూడా అందరినీ మంచిగానే చూసుకుంటుండు. అందరికీ ఏం కావాలి, ఎవరికి ఏం చేయాలనేది చేస్తున్నాడు, పదవిలే కానీ ఏదే కానీ. అలాంటిది ఆయన చెడుగా నా మనిషి నీ మనిషి అని మాత్రం ఆయన చెడుగా చూస్తాడు. మీరు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఈ నాగారం వాస్తవ్యులుగా అప్పటి ఒక 40-50 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది జిల్లా కానీ ఈ ప్రాంతం కానీ, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడున్న అప్పుడు ఒక 20-30 ఏళ్ళ కింద మా దగ్గర ఇంత ఇది లేకుండే. అప్పుడు నాగారంకు రెవెన్యూ అనేది లేదు, రోడ్లు లేవు, ఏం లేవు. 30-40 ఏళ్ళ కింద అయినా చేసిరు ఉన్న సీఎంలు. మాకు కేసీఆర్ వచ్చినాక మాత్రం జరిగిన పనులు ఏమి లేవు. మాకు జరిగే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్లు వేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మా నాగారంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లే. ఇప్పటి వరకు మా దగ్గర ఇచ్చిన పాపన పోలే, ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలే ఒక్కరికి. అంటే సొంత రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడితే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానే అన్నాడు కదా. అది 10 ఏళ్ళలో ఏం చేసిండు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను తెలంగాణ గురించి తీసుకుంటలేదు, నాగారం గురించే తీసుకుంటున్నాను. మా నాగారంలో కనీసం ఎంతోమంది గరీబులు ఉన్నారు. ఇప్పుడు అప్పుడు మేము ఇచ్చిన 60 ఇండ్ల పిల్లలకు 68 ఇండ్లు ఒకటి ఇచ్చినాము, 30 ఇండ్లు ఒకటి ఇచ్చినాము. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినాము. అవి వాళ్ళ పిల్లలు పెద్దగయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా గరీబోలే. ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళు అయితే గరీబోలే కదా. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఒక ప్లాట్ ఇవ్వలేదు ఎవరికి. ఎట్లా ఏ పరిస్థితిలో ఆయన 10 ఏళ్ళ నుంచి ఇది చేస్తే నమ్ముతారు ఎవరు? మరి ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లా అంటారు? ఇండియాలో మహాత్మా గాంధీని జాతిపిత అంటాం కదా, అది తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మకనే కదా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుని కదా. ఇప్పుడు ప్రజలు ఆయన చెప్పుకొని చేసుకుంటే ప్రజలు ఆయన ఎంత మోసం చేసిండు, ఎంత ప్రజలను ఇది చేసిండు. నువ్వు పేరు చెప్పుకొని తెలంగాణ అని తెచ్చినావు. ఈరోజు మళ్ళీ నువ్వు ఆంధ్ర అని మళ్ళీ నువ్వు వాళ్ళతోనే కుమ్ముక్కు అవుతున్నావు. అది జనాలు అర్థం చేసుకుంటారు కదా. అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీతో ధీటుగా డెవలప్ అయ్యే అవకాశాలు మీకు కనిపించినాయా? ఇప్పుడు ఏపీలో ఉన్న డెవలప్మెంట్స్ మన దగ్గర లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ వాళ్ళు ఉన్నదేమో అక్కడ, వాళ్ళ దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ మన దగ్గర లేవు. మన దగ్గర ఏమనంటే హైటెక్ సిటీ చూపిస్తారు, సాఫ్ట్వేర్ అంటారు, మాదాపూర్ అంటారు. మనం సిటీ మట్టుకే చెప్పుకుంటాం కానీ పల్లెటూర్లలో పోతే ఇప్పటి వరకు ఒక్కొక్క దగ్గర కరెంట్ లేదు. ఇప్పుడు దాన్ని ప్రయత్నం చేస్తున్నారు మనోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అది అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీరు ఊహించారా? నేనైతే 100% ఊహించిన. మా ప్రభుత్వం వస్తుంది, మేము మా ఎంపీని గెలిపించుకున్నప్పుడు, మా రేవంత్ అన్నని గెలిపించుకున్నప్పుడు కూడా ఊహించిన, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఊహించిన. తప్పకుండా రూలింగ్ చేస్తాము, సీఎం కూడా ఆయనే అవుతాడని కూడా ఊహించినాం. ముఖ్యంగా నాగారం మున్సిపల్ ప్రజలకు, మేడ్చల్ జిల్లా ప్రజలకు ఒక సీనియర్ కాంగ్రెస్ నేతగా అభివృద్ధికి సంబంధించి మీరు ప్రభుత్వం తరఫున ఏం చెప్పదలుచుకోరు? నేను ఒకటే మా రేవంత్ అన్నకి చెప్పేది, ఆయన వరకు షేర్ అయితే నన్ను గుర్తుపడతాడు, ఆయన చేయగలుగుతాడు. మా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకు ఇండ్లు కట్టించి, ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి, వాళ్ళను రేషన్ కార్డులలోకి అయితే ఇస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు లేని వాళ్ళకు మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఇంత మినిస్టర్ చేసినా అని చెప్తున్న మల్లారెడ్డి గారు, ఒక్కొక్క ఊర్లో కరెంటు కూడా సరిగా ఉండదు. మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోయి అవి తీసుకొచ్చి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్,
ఆయనకు చెప్పి మేము పనులు చేయిస్తున్నాం ప్రజలకు. అవి ఊర్లల్లో మాకు ప్రజలకు గరీబోళ్ళకు ఇల్లు ఇప్పించి వాళ్ళని మంచి సుఖంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ ఒక మంత్రిగా పనిచేసిన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తున్న చామకూర మల్లారెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను అనగదొక్కుతుంది, ఎట్లా డెవలప్ చేయాలా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? నేను ఇంతకుముందు మీకు ఒకటి చెప్పిన, నేను సర్పంచ్ ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ అపోజిషన్, నాకు ఆయన తెలుగుదేశం, నేను కాంగ్రెస్. నేను ఆయన దగ్గరికి పోయి డెవలప్మెంట్స్ నా ఊరికి ఏం కావాలో నేను తెచ్చుకున్నా. నువ్వు పోయి గవర్నమెంట్ అడిగి తెచ్చుకో. ఇయరా నీ ఎమ్మెల్యే ఉన్నావు, ఎమ్మెల్యే పదవిలు ఉన్న వాళ్ళకి ఇయరంటే ఎవరైనా చెప్పుకోవడానికి, ఆయనకు చెప్పుకోవడానికి కానీ ఇది ఉండాలి. నీ ఫండ్ ఏదో నువ్వు తెచ్చుకో, నీకు ప్రజలకు ఏం కావాలని అడుగు, నిలది పోయి అసెంబ్లీలో అడుగు, నాకు ఇది కావాలి అది కావాలని. ఎప్పుడు నా కాలేజీ నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నేనైతే ఇండియాలోనే నేనే ఫస్ట్, నేను ప్రపంచంలో నాదే ఫస్ట్ అని నువ్వు గొప్పలు చెప్పుకోం కాదు. ప్రజలకు నీ ఫండ్స్ నీకు ఇస్తారా లేదా? ఎమ్మెల్యేకు నీకు ఫండ్స్ ఇస్తారు. నేను పోయి తెచ్చుకుంటుంటే, నేను అపోజిషన్ ఉన్నా పోయి కీసర్ మండల్ మొత్తంలో ఒక ఏకకే సర్పంచ్ నేను, అంత తెలుగుదేశం వాళ్ళు. నేను పోతుంటే నా ఫండ్ నాకు ఇది కావాలని తెచ్చుకుంటుంటే. ఆయన ఎంపీని కూడా అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు, ఎంపీని అడగొచ్చు, ఎమ్మెల్యేని సీఎంని డైరెక్ట్ అడగొచ్చు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు అడగనీకి నీకు అధికారం ఉన్నది. అది నువ్వు విడిచిపెట్టి నువ్వు ఏదో చెప్పుకోము, ప్రజలను మభ్య పెట్టుకోము, అది మంచి ఇది కాదు. ఒక మంత్రిగా చేసి అంటే సీఎం టార్గెట్ చేస్తున్నాడు అంటారు సార్. ఒకటి సీఎం టార్గెట్, మీరు మొదలు ఏమనుకున్నారు అది మనకు సంబంధం లేదు. అది నువ్వు డెవలప్మెంట్ గురించి పోతే నీకు ఇయ్యన్నాడా అది చూపి నాకు. ఆయన దగ్గరికి నాకు ఈ డెవలప్మెంట్ కావాలి, ఇగో ఈ రోడ్డు కావాలి, ఈ ప్రజలకు ఇది కావాలి, నాకు గరీబోళ్ళ ఇండ్లు ఉన్నాయి, అలా గరీబోళ్ళకి ఇండ్లు కట్టియాలి అని పోతే నీకు ఇయ్య అంటే అడగండి. అప్పుడు ఆయన 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 ఇయ్య అని చెప్పిండా, అట్లా చూపిమనండి. ఉత్తమ మాటలు చెప్పుకోం కాదు. అంటే ఆయన ప్రజాసేవ చేయడానికి మళ్ళీ ప్రజలు గెలిపిస్తే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నా అనుకోవచ్చా? అంతే. మళ్ళా ఇప్పుడు ప్రజలు ఆయనను గెలిపించిర్రు, డబ్బుతో గెలిచిండా, ఎట్లా గెలిచిండు. నువ్వు ప్రజలకు సాయం చేసేది చూడు. ఓటింగ్ రాగానే డబ్బులిచ్చి గెలుచుకొని గొప్పతనం కాదు. ప్రజలల్లో నువ్వు ముందుకెళ్ళు. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ఉండని, ఎవరైనా ఉండని. ఇప్పుడు మా యొక్క సీఎం గారు బీజేపీ, మా సెంట్రల్ గవర్నమెంట్లో మాకు లేదు. మా సీఎం గారు పోతున్నారు, పోయి ఫండ్ తీసుకొస్తున్నాడు. మీరేమనంటే ఊకే పోతాడంటే పోకుంటే పోడా? ఎందుకు పోడు? ఆయనకు హక్కు లేదా మాట్లాడనీకి సీఎంకు? అదే నువ్వు వచ్చి నువ్వు ఈయన అడుగు. అంటే బీజేపీ అయినా సీఎం అడుగుతున్నాడు, అడుగుతాడు కదా. నాకు ఇది కావాలి, నా తెలంగాణ కన్నా అడుగుతున్నాడు, అడిగి తెస్తున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాలలో ఏమంటారు? మీరు ఊకే ఢిల్లీ పోతారు, అన్న బై అని అంటే ఎవరే కాదు. ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయి మనకి ఏదైనా అడుగుతానే పెడతారు. లేకుంటే నువ్వు ఇంటికాడ కూర్చుంటే పని కాదు కదా. మల్లారెడ్డి గారు చేసే పనే, మల్లారెడ్డి గారు అదే పనులు చేస్తున్నాడు. ఆయన ప్రజలకు సేవ చేసేది నేర్చుకో. ముఖ్యంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీకు ఎలా అందుబాటులో ఉన్నారు? మేము ఎప్పుడు శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వెళ్ళినా మాకు ఈ పని ఉంది. మా నాగారంలోనే కానీ మా మండల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఉన్న ప్రెసిడెంట్లు ఏదైనా ఉంటే మేము వెళ్తాము. వెళ్ళి మాకు ఈ పని ఉందంటే ఎంబడే మాకు ప్రజలకు ఉపయోగపడి అవసరం ఉన్నది రండి చేసుకొని పోండి అంటాడు. సొంత వ్యక్తిగతంగా ఎవరు పోయినా ఆయన దానికి చొరవ తీసుకోడు. అంటే ఒక దేవేందర్ గౌడ్ లాగా అందుబాటులో ఉన్నాడు అనుకోవచ్చా? 100% దేవేందర్ గౌడ్ లెక్క అందుబాటులో ఉన్నాడు. ఆయన ఏ పార్టీ వాళ్ళు పోయినా చేసే ఇది ఉన్నది ఆయనకు కూడా. అంటే సీఎం దాకా పోయి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని బట్టి ముఖ్యంగా ఈ ఒక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్టుగా భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఫైనల్గా ఏం చెప్పగలుగుతారు? తప్పకుండా 10 సంవత్సరాలు మేము ప్రభుత్వం మా కాంగ్రెసే ఉంటుంది, మా రేవంత్ రెడ్డి సారే ఉంటాడు. మేము కంపల్సరీ మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ఆయన ఇంకా 10 ఏళ్ళు కంపల్సరీ చేస్తాడు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ మాదే వస్తున్నామని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు, అది నిజమా? ప్రతిపక్ష నాయకులు మాట్లాడినంత మాత్రాన పనులు చేయరాలు. అది జరగని పని. అది కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేటీఆర్ గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజల్లో అందరికీ అర్థమవుతుంది ఏందనేది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుంది. ఈరోజు హైడ్రా గురించి మాట్లాడేది ఇంతకుముందు
రోజు గూలగొట్టిరు అన్నారు. ఈరోజు హైడ్రానే మెచ్చుకుంటారు అందరూ. హైడ్రా మంచి పని అంటారు. అది ప్రజలు గమనించారు ఏంటిది అనేది. ఇది రేపు ఫ్యూచర్కు ఉపయోగపడేది అని గమనించారు కాబట్టే కదా ఇప్పుడు అందరూ జూబ్లీ హిల్స్లో గులగొట్టినప్పుడు ఆడ గులగొట్టిరు ఈడ గులగొట్టిరని పెద్ద ఇది చేసిర్రు. ఇప్పుడు హైడ్రానే ప్రజలే చెప్తున్నారు హైడ్రా మంచి పని చేసిర్రు అని చెప్పి. వాళ్ళకి హైడ్రా చేసినా కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించిండు. ప్రతాప్ సింగారంలో గట్కేసర్ దగ్గర అందరికీ వాళ్ళని ఉత్తగా పంపేయలే కదా. ఇంకెవరైనా ఉన్నా కానీ ఇస్తాడు. ఎక్కడ మోరీల పొంటి అక్కడ ఉండి ఇక్కడ ఉండి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఏదైనా మంచి ప్లేస్ ఇస్తున్నా ఆయన అందరికీ అది ఉపయోగించుకోవాలి. మీకు ఒక నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకునిగా ఉన్న మీకు నాగారం ప్రజలు సర్పంచ్గా కూడా ఎన్నికై ఒక పని చేసి సర్వీస్ చేసే అవకాశం కల్పించారు. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకోరు? నేను ఈరోజు నాగారం ప్రజలకు నేను సర్పంచ్గా గెలిచినప్పుడు నాకు ఎన్నో వాళ్ళు ఉపయోగపడి నాకు చేసి నేను వాళ్ళకు కూడా నేను ప్రతి ఒక్కరికి నేను సర్పంచ్ అయినాక మా దగ్గర ఉన్నటువంటి పట్టా సర్టిఫికెట్లు కానీ మా ఉమాదేవి గారు ఉండేప్పుడు మా ఉమాదేవి గారు పట్టా సర్టిఫికెట్లు వాళ్ళకి అయినంత మటుకు నా ప్రజలకి నేను చేసిన నేను ఇంకా చేయాలి. నేను పదవిలో లేకున్నా ఇప్పటికీ నేను పొలిటికల్నే తిరుగుతున్నా. ప్రజలకు ఏదైనా ఆపద పడితే పోతున్నా. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నా నేను. ఇప్పుడు ఇంకా మా నాగారంలో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి ప్లాట్లు లేని వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకు ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించి మా గరీబులకు చేపియాలని నా ఒక ఉద్దేశం. ఓకే, ధన్యవాదాలు గూడూరు అశోక్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సార్.